ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు జాతర ఇక్కడ? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే మా ఫ్రెండ్స్ మా ఊరి పక్కన సమ్మక్క సారక్క గద్దెల కాడికి అయితే వెళ్తున్నాం. ఇంకా కొన్ని రోజులనే జాతర అయితే జాగబోతుంది. ఆడ ఏం చేస్తున్నారు ఏం కథ మనం అందరం చూద్దాం. రండి ఫ్రెండ్స్. ఇప్పుడే మా విలేజ్ నుంచి అయితే బయలుదేరాం. ఇది మా ఎంట్రింగ్. రాజుబాయ్ పెద్ద మనిషి, మన జాతర ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా? ఇంచాలి 5 ఉంటుందా? ఎప్పుడు స్టార్ట్? ఎప్పుడు? వారం. పచ్చని వాతావరణం విలేజ్ పక్కన బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మనవులకి వస్తారు ఎలా ఊరుపల్లి మధ్యలో ఉంటుంది. విలేజ్ వచ్చింది. విలేజ్ పేరు ఏం పేరు? పురారమా? ఈ పక్కనేనా? ఇంకో 1 కిలోమీటరా? ఇవాళ అట్లా మారిపోయింది. ట్రెండింగ్ అట్లా అయిపోయింది ఇవాళ. అంతేడా? ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చేసి అయితే మనం కురారం విలేజ్లో ఉన్నాం. ఈ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడనే ఒక 1 కిలోమీటర్ దూరంలో మన సమ్మక్క సారక్క గద్దెలు అయితే ఉంటాయట. ఇక పోదాం ఆడికే. హాయ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మేము సమ్మక్క సారక్క గద్దెల కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసి లోపల ఏం వర్క్ నడుస్తుంది, బయట ఏం నడుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మేము మెయిన్ గేట్ కాడ ఉన్నాం. 2 గేట్లు అయితే ఉన్నాయి. ఒక గేట్ నుంచి అయితే మనం లోపలికి పోయి చూద్దాం. ఒక ఆయన వస్తుండో, ఆయనతో మాట్లాడదాం ఫ్రెండ్స్. ఏమంటే జాతర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 21-22 కావచ్చు. ఒక 20 డేస్ అయితే స్టార్ట్ కావచ్చు. చూస్తురా మీరు? ఇప్పుడు జాతరకు సంబంధించిన పనులు అయితే ఇక్కడ నడుస్తున్నాయి ఫ్రెండ్స్. లోపల చాలా దేవుని చూడడానికి వచ్చినాం. అవును.
ఇక ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే మేము వెళ్తున్నాము, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేస్తే మన ఆ రోజు పబ్లిక్ అయితే బాగుంటారు. ఇక్కడైతే ఇది వచ్చేసి మన బొందుల రూట్, ఇక్కడ వచ్చేసి మన చాలా రూట్, ఎంత బాగా రష్ ఉంటుంది ఆ రోజు. ఆల్మోస్ట్ అయితే మా విలేజ్కి మళ్ళీ బయలుదేరాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే మా విలేజ్ పక్కన ఉన్న సమ్మక్క సారక్క గద్దెల కన్నా అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడైతే మొత్తం పబ్లిక్ అయితే ఆ రోజు ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.